ఉద్ధరింపబడతాయని మనం చెప్పవచ్చు. రైట్. ఇక గోల్డ్ బంగారం ధర రోజు రోజుకు తగ్గేదేలే అంటూ పెరుగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం 1,11,000 దాటిన పరిస్థితి. దీనికి కారణం ప్రపంచ దేశాలన్నీ కూడా బంగారం నిల్వల్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. భారత్ కూడా బంగారం నిల్వల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. విపరీతంగా బంగారాన్ని కొంటున్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి? భారత్ ఎందుకు అంత ఎక్కువ బంగారాన్ని నిల్వ చేసుకోవాలని చూస్తోంది? అండ్ చాలా మందిలో ఉన్న సందేహం, ఎంజీ రావు గారు, గత కొంతకాలంగా బంగారం ధర ఎంతకు చేరవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఎవరు ఏమీ చెప్పలేకపోతూ ఉన్నారు. కొంతమంది తగ్గుతుంది అంటే, కొంతమంది పెరుగుతుంది అని మీలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే వాస్తవం అవుతోంది. కాబట్టి వచ్చే రోజుల్లో బంగారం ధర ఎంతకు చేరవచ్చు? 2025 ఎండింగ్ నాటికి బంగారం ధర ఎంత? 10 గ్రాములు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, భారతదేశ సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ అంటే భారత ప్రభుత్వమే. భారత ప్రభుత్వం తరపున పనిచేసే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గత సంవత్సరం సుమారు 40 నుంచి 50 టన్నుల బంగారాన్ని కొంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే 40,000 నుండి 50,000 కేజీల బంగారాన్ని కొంది. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొంటుంది అనేది క్వశ్చన్. ఇది ఈ కొనడం అనేది ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇక వచ్చే ఒక 2030 నాటికి భారతదేశం టార్గెట్ ఏంటంటే 2,000 టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం భారత రిజర్వ్ బ్యాంక్ దగ్గర 879 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇది ప్రపంచంలో 8వ అతిపెద్ద నిల్వ. ప్రపంచంలో అతిపెద్ద నిల్వ అమెరికా దగ్గర ఉంటుంది, 8,800 టన్నులు. చైనా దగ్గర 2,200 టన్నులు ఉంటుంది. రష్యా దగ్గర 2,200 టన్నులు. గుర్తుపెట్టుకోవాలి. మన 8వ స్థానంలో 879 టన్నుల బంగారం ఉంది. కానీ ఇది 2030 నాటికి దీన్ని ఎంత పెంచుకోవాలంటే 2,000 టన్నుల స్థాయికి పెంచుకోవాలంటే చూడండి, వచ్చే కొన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు భారత ప్రభుత్వం ఇప్పుడున్న దానికంటే 2.5 రెట్లు బంగారాన్ని కొనబోతుంది. ఎన్నో వేల కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ లక్షల కోట్ల రూపాయలు పెట్టని చెప్పుకోవచ్చు. ఎందుకు పెంపొందించుకుంటుంది, ఎందుకు బంగారం నిల్వలు ఎక్కువ చేసుకుంటుందంటే దీని వెనకాల చాలా ఒక ఫారిన్ పాలసీ భారత ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ కావాలి అంటే బంగారపు నిల్వలు ఉండాలి. ఈరోజు బ్రిక్స్ కరెన్సీ వస్తే అక్కడ రష్యా, చైనా ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర బంగారం నిల్వలు ఉన్నాయి కాబట్టి. బ్రెజిల్ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. సౌత్ ఆఫ్రికా దగ్గర బంగారం ప్రొడ్యూస్ చేసే దేశం, అది కూడా తన అవసరమైతే బంగారాన్ని అక్కడికక్కడ మైన్లో తీసి అక్కడ పెట్టగలిగింది. సో భారత ప్రభుత్వం, భారతదేశం బ్రిక్స్ కరెన్సీ వస్తే చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటాం. ఎందుకంటే ఒక కరెన్సీ, ఒక నోటు తయారు చేయాలంటే దాని వెనకాల బంగారం సపోర్ట్ ఉంటుంది, గ్యారంటీ. ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంకు ఒక రూపాయిని ముద్రించాలంటే దాని వెనకాల బంగారం అనేదాన్ని, వెండి అనేదాన్ని సపోర్ట్ ఉంటేనే ఒక నోటుని ముద్రించవలసిన పరిస్థితి వస్తుంది అనమాట. అది ఫైనాన్షియల్ పాలసీ, ఎకనామిక్ పాలసీ అంటారు, ఆర్థిక సూత్రాల పరంగా. కాబట్టి బంగారం ఎవరి దగ్గర ఉంటే అది. అందుకని అమెరికా ఎక్కువ, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారపు నిల్వలు కలిగిన దేశం, 8,800 టన్నుల బంగారంతో ప్రపంచాన్ని డాలర్ ద్వారా కంట్రోల్ చేస్తుంది, ప్రపంచాధిపత్యాన్ని. గుర్తుపెట్టుకోవాలి. అందుకే బ్రిక్స్ కరెన్సీని భవిష్యత్తులో తేవడానికి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి రక్షణ ఇవ్వడానికి, ఆర్థిక భద్రత ఇవ్వడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం, ఎకనామిక్ స్టెబిలిటీకి బంగారపు నిల్వలు విపరీతంగా పెంచేస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉపయోగించి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బంగారం వాటా పెంచేస్తుంది. కాబట్టి ఇంకా బంగారం కొంటూనే భారత ప్రభుత్వం ఉండడం వల్ల వినియోగదారులకి కాస్ట్, డిమాండ్ ఎక్కువై, అంటే భారత ప్రభుత్వమే మనకి కాంపిటీషన్ అవుతుంది. కాబట్టి బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. బంగారం దిగుమతులు ఎక్కువ, భారత ప్రభుత్వమే దిగుమతి చేసుకుంటుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఉంటుందండి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, WGC. దీని ప్రకారం ఎక్కువ, ప్రపంచంలోని ఎక్కువ బంగారం దిగుమతి చేసుకునే దేశాలు ఇండియా, చైనాలు. ఇండియాకి తిరుగులేదు, ఎందుకంటే మనకు తెలుసు బంగారం ఎక్కువ కొంటారు భారత స్త్రీలని. కానీ ఇది ఒక అసెట్ అవ్వబోతుంది. భారతదేశం దగ్గర కొన్ని లక్షల టన్నులు విలువైన బంగారం ఉంటుంది, డైమండ్లు ఇవన్నీ కలిపితే అని మనకు తెలుసు. ఏది వెండి అన్నీ కలిపితే, ఎందుకంటే భారతీయుల దగ్గర నిల్వ ఉంటుంది. కానీ ప్రభుత్వం దగ్గర ఉండదు, ప్రజల దగ్గర ఉంటాయి. కానీ ప్రభుత్వం దగ్గర కూడా నిధి ఉంటేనే మనం బ్రిక్స్, డాలర్ అని భారత ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సమంగా మనం చేయొచ్చు. అందుకనే బంగారం కొంటూనే ఉంది. కాబట్టి బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఇప్పుడు 1,10,000 దాకా చేరుకున్న బంగారం మీరు అడిగినట్టు చూస్తే 2025, ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అటు ఈ సెప్టెంబర్, ఆగస్టు నెలల నుంచి 2025 డిసెంబర్ 30-31 నాటికి బంగారం ధర 1,50,000 తాకుతుంది. ఈ విషయంలో ఎటువంటి తిరుగులేదు. వచ్చే 2026లో కూడా ఈ బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. రీసెంట్గా ఒక ఎకనామిక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం
గత ఎక్కువగా ప్రపంచంలో నిల్వ అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాం కదండి, డబ్బులు ఎఫ్డీలు బంగారంలో, దేంట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి రాబడంటే బంగారం మీద ఎవరైతే నిల్వ చేశారో వాటి మీద ఎక్కువ డబ్బులు వస్తున్నాయని తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా ఇది చూస్తే ఒకప్పుడు 40 నుంచి 50 వేల రూపాయలున్న ఈ 10 గ్రాముల విలువ ఈరోజు అది గత 15 సంవత్సరాలు రెట్టింపు అయిపోయింది, రెట్టింపు దాటేసిందంటండి. అంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఇంకెప్పుడు ప్రాఫిటబుల్లే, ఎప్పుడు లాభాలు వస్తూనే ఉంటుంది. ఆ ఎఫ్డీ లాగి వీటి మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గవు. సో బంగారం మీద పెట్టుబడి పెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ రేటుకి బంగారం కొనొచ్చా లేదంటే ఈ రేటుకి బంగారం కొనుక్కుంటే ఇంతకంటే తగ్గదు కాబట్టి కొనడమే బెటర్. ఈ రేటు ఎక్కువ ఉందని అమ్మేయడం కాదండి, ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. సుమారు యావరేజ్ 5.6 నుండి 8% రాబడి వచ్చిందంటే బంగారం కొనుక్కున్న వాళ్ళకి దీర్ఘకాలికంగా. ఇంత దీర్ఘకాలికంగా ఇంత స్థిరంగా రాబడి బంగారం మీద పెట్టుబడి పెట్టినోడు వచ్చింది బంగారం మీదే. కాబట్టి దీని మీద ఆర్థిక భద్రత ఉంటుంది, కాబట్టి దాని మీద పెట్టడం ఉత్తమం. ఇప్పుడు చూడండి చాలా క్యారెట్ లైన్ అని చాలా వచ్చేసినాయి, జార్ అని, ఈ పేమెంట్ యాప్ నుంచి బంగారం మనం వెళ్లకుండానే కొనుక్కుని ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. ఏదైనా వస్తే అది కూడా రేటు పెరుగుతుంది, చాలా బాగుంటుంది ఇది. కాబట్టి ఎప్పుడైనా ఫ్లెక్సిబిలిటీ అమ్ముకోవడానికి కొనుక్కోవడం ఇలాంటివి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ టాటా ప్రొడక్ట్ అని ఇండియన్ కంపెనీస్ ఇవి తీసుకొస్తున్నాయి, బ్యాంక్స్ అని. సో ఇలాంటి గోల్డ్ స్కీమ్స్ ఇవన్నీ ఉత్తమమే. కానీ బంగారం మీద పెట్టుబడి అంటే స్త్రీకి అందరికీ భద్రత, ఆర్థిక భద్రత ఉంటుంది. ఈ బంగారం ధర 2025 చివరి నాటికి 1.5 లక్ష అనేది 100% వెళుతుంది. ఎందుకంటే భారత ప్రభుత్వమే భారతీయులకి కాంపిటేటర్, ఇంకా తప్పదు. వచ్చే నేను చెప్తున్నా కదా 2030 నాటికి భారత ప్రభుత్వం ఇంకొక 1200 టన్నుల బంగారాన్ని నిల్వ చేయడానికి సిద్ధమైంది. లక్షల కోట్లు డాలర్లు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు పెట్టి, ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీకి భారత ఆర్థిక భద్రత కోసం. కాబట్టి ఈ ఆర్థిక సూత్రాలు మనం గమనించాలి. దీంతోపాటు యుద్ధాలమయం, అదేవిధంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా డాలర్ వడ్డీ రేటుని తగ్గించబోతుంది. అక్కడ డాలర్ వడ్డీ రేటుని తగ్గిస్తే డాలర్ విలువ లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ వినియోగదారులు అక్కడ అమెరికన్స్ ఎక్కువ ఏం చేస్తారు, అక్కడ గోల్డ్లో పెట్టుబడి పెడతారు. గోల్డ్లో పెట్టుబడి పెడితే అక్కడ కూడా గోల్డ్ రేటు పెరుగుతుంది. తర్వాత ప్రపంచంలో ఎక్కువ గోల్డ్ ఉత్పత్తి చేసే దేశాలన్నీ ఇటు రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికన్ దేశాలు, చైనా కూడా. ఇవన్నీ కూడా గోల్డ్ మైనింగ్ అనేది ఎక్కువ ఉత్పత్తి పెరగడం లేదు, ఎందుకంటే గోల్డ్ మైనింగ్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల కూడా గోల్డ్ కొరత అవుతుంది. కాబట్టి బంగారం రేటు పెరగడమే కానీ తగ్గడం అనే ఆలోచన చెయ్యొద్దు అనేది ఇక్కడ మనం ఆర్థిక సూత్రాలు, ప్రపంచ పాలిటిక్స్, గోల్డ్ మైనింగు, ఇటు ఉత్పత్తి, రిటైలు, ఈ సేల్స్ ఇవన్నిటి గమనిస్తే మాత్రం ఇది ఈజీగా మనం చెప్పొచ్చండి. రైట్.